హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా అందరూ? అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన ఇండియా సాధించిన అద్భుత విజయం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ విజయంలో ఎవరెవరు కీలక పాత్ర పోషించారు, మన కప్పు రావడం ఏ విధంగా వచ్చిందని గురించి మనం చర్చించుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా కప్పు సాధించడంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే రోహిత్ శర్మ ఫ్రెండ్స్. అయితే రోహిత్ శర్మ నాయకత్వ లక్షణాలు అమోఘం. మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువే ఫ్రెండ్స్. ఎందుకంటే ధోని తరువాత అంతటి నాయకత్వ లక్షణాలని మనకు రోహిత్ శర్మ చూపించాడు ఫ్రెండ్స్. ఎందుకంటే 2023లో 50 వరల్డ్ కప్లో విఫలమైనా సరే మనం దాన్ని నుంచి తేరుకొని వేగంగా బయటకు వచ్చి 20లో మంచి ఫామ్లో తీసుకొచ్చి అతన్ని ఆడటం కాకుండా టీంను కూడా ఒక ముందుండి నడిపించాడు ఫ్రెండ్స్. అందులో మన రోహిత్ శర్మని ఎంత చెప్పుకున్న రోహిత్ శర్మ గురించి తక్కువే ఫ్రెండ్స్. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా టీం అందరూ కూడా చాలా అద్భుత ప్రదర్శన చేశారు. ఈ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా కూడా మెచ్చుకోవాలి ఫ్రెండ్స్. మంచి విజయ అవకాశాల దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. మంచిగా పోరాడారు. ఈ ఫైనల్ అనేది అందరికి కూడా ఒక గుర్తుండిపోయే విజయం ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కూడా మంచి పోరాటం చేసింది, ఇండియా కూడా మంచి పోరాటం చేసింది. ఎందుకంటే ఈ పోరాటాల్లో మన ఇండియా తరపున నలుగురు గురించి మనం చెప్పుకో ఫ్రెండ్స్. తమ్మనీళ్ళు చెప్పినట్టు నలుగురు హీరోస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ నలుగురు కూడా అద్భుత ప్రదర్శన చేశారు ఫ్రెండ్స్ ఫైనల్లో. అయితే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది విరాట్ కోహ్లీ గురించి. అయితే 33 రన్స్ దగ్గర 3 వికెట్లు పడిపోయినప్పుడు చాలా స్టాండర్డ్గా ఇచ్చి డిఫెన్స్ ఆడుతూ వికెట్ పడిపోకుండా స్కోర్ని ముందుకు తీసుకెళ్తూ అతను ఇచ్చే తోడ్పాటు అనేది మర్చిపోకూడదు ఫ్రెండ్స్. అయితే రోహిత్ శర్మ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా ఒమ్ము చేయకుండా మంచిగా రాణించాడు. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ మనం చెప్పుకోవాల్సింది అక్షర్ పటేల్ గురించి ఫ్రెండ్స్. అయితే విరాట్ కోహ్లీ స్కోర్ బోర్డ్ని కొంచెం స్లోగా నడుపుతున్నా సరే అక్షర్ పటేల్ దిగిన తర్వాత స్కోర్ బోర్డు పరుగులు పెట్టించి 6-4 బాదడం వల్ల స్కోర్ బోర్డు మరికొంత వేగంగా పరిగెట్టడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే తరువాత వచ్చేవారు వీరిద్దరు కాకుండా హార్దిక్ పాండ్యా గురించి చెప్పుకోవాలి ఫ్రెండ్స్. హార్దిక్ పాండ్యా కూడా మంచి బౌలింగ్ వేసి తన యొక్క పటిష్టతని సాధించాడు. అయితే ఇంకా ఫ్రెండ్స్ హార్దిక్ పాండ్యా తర్వాత బుమ్రా. అయితే హార్దిక్ పాండ్యా తను వేసే అక్షర్ పటేల్ వేసే ఓవర్లో 24 రన్స్ క్లాస్ను చేసిన తర్వాత ఇండియా మీద ఆశలు కొంచెం అందరికీ సన్నకిలే. అలాంటప్పుడు మనకి హార్దిక్ పాండ్యా బుమ్రా చేసిన బౌలింగ్ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ తెప్పించింది ఫ్రెండ్స్. అయితే లాస్ట్ ఓవర్కి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ముందు క్లాసన్ని హార్దిక్ పాండ్యా వికెట్ అవుట్ చేసాడో మళ్ళీ భారత్కి ఆశ సిగిరించే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే దాని తర్వాత బుమ్రా వికెట్ తీసి ఆ ఓవర్లో 2 రన్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అక్కడ మళ్ళీ మ్యాచ్ని టర్నింగ్ పాయింట్ చేశారు. అయితే బుమ్రాకి బౌలింగ్ ఇవ్వడానికి కోసం ఆ టైంలో ఎందుకు ఇచ్చారు, లాస్ట్ ఓవర్ ఇస్తారు కదా చాలామంది అనుకోవచ్చు. కానీ అక్కడ కెప్టెన్గా రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం అమోఘం. అందులో రోహిత్ శర్మని ఎంత మెచ్చుకున్నా తక్కువే ఫ్రెండ్స్ ఆ విషయానికి వస్తే. నెక్స్ట్ లాస్ట్ ఓవర్కి వచ్చేటప్పుడు మళ్ళీ హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకొని లాస్ట్ ఓవర్కి 16 రన్స్ కొట్టేటప్పుడు డేవిడ్ మిల్లర్ అతి భయంకరమైన బ్యాట్స్మెన్ ఉంటుండగా ఫస్ట్ బాల్ 6 గ్రౌండ్ దగ్గర 4 గ్రౌండ్ దగ్గర కొట్టేటప్పుడు ఆ బాల్ కానీ 6 కానీ వెళ్ళినట్లయితే ఇండియా ఓడిపోయే స్థితికి వచ్చేసేది. అయితే ఆ టైంలో సూర్యకుమార్ యాదవ్ని కూడా మంచి మెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఆ విషయంలో. ఎందుకంటే ఫస్ట్ బాల్ 6 గ్రౌండ్ కూడా పట్టిన క్యాచ్ ఎంత చెప్పుకున్నా తప్పుగా ఫ్రెండ్స్. అదే మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అయిపోయింది. అయితే ఆ క్యాచ్ ఎప్పుడైతే పెట్టారో ఆటోమేటిక్గా మ్యాచ్ క్లిష్టమైన పరిస్థితికి సౌత్ ఆఫ్రికా వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఆ క్యాచ్తో లాస్ట్గా మన ఇండియా విజయం లాంఛనం అయింది. అయితే ఈ విషయాలన్నీ చెప్తానంటే ఈ నలుగురు వల్ల మంచి ఇండియా విజయం సాధించింది. ఈ విషయానికి వస్తే రిషబ్ పంత్ కూడా అక్కడ ఎందుకంటే కాలు నొప్పి అనేసి అక్కడ రెస్ట్ తీసుకునే విధానం కూడా అద్భుతం. ఎందుకంటే ఆ టైంలో అక్కడ గ్యాప్ తీసుకోకపోతే ఆ వేడిలో క్లాస్ మరొక 2 సిక్స్లు కొట్టినట్టయితే మ్యాచ్ సౌత్ ఆఫ్రికా చేతిలోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్. ఆ టైంలో రిషబ్ పంత్ తర్వాత తెలిసింది ఇండియా ప్రజలకి అందరికీ రిషబ్ పంత్ ఎందుకు అక్కడ గ్యాప్ తీసుకున్నాడు అనేసి. అది చాలామంది కాలు నొప్పి అనుకోవచ్చు, కానీ అది కాలు నొప్పి కింద కాదు. ఎందుకంటే అది ఒక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కోసం బ్రేక్ తీసుకున్నాడు ఫ్రెండ్స్. అయితే ఇదంతా ఇండియా సాధించిన విజయం. మన సాధించిన విజయంలో ఇండియా టీంని అభినందించాలి, గొప్పగా పొగడాలి కూడా. ఎందుకంటే 17 ఏళ్ళ కళని మనకి సార్థకం చేశారు ఫ్రెండ్స్. ఈ విషయంలో నేను మన ఇండియాని అభినందిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.